హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ సంబంధిత అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ లేదా జియోలాజికల్ పార్క్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ ఒక వర్డ్ యొక్క మీనింగ్ చూడాలి. జియాలజీ. జియాలజీ ఈజ్ ద సబ్జెక్ట్. తరచూ మనం వింటూ ఉంటాం జియాలజిస్టులు అనే ఒక పదాన్ని. జియాలజీ అంటే అర్థం. అసలు యాక్చువల్గా జియాలజీ అనేది ఒక శాస్త్రం, ఒక సబ్జెక్ట్. జియాలజీ ఇస్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద హిస్టరీ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ కి సంబంధించిన హిస్టరీ తెలుసుకునే ఒక సబ్జెక్టు, ఒక సైన్సే జియాలజీ. అంటే ఏంటంటే మన భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క భౌగోళిక ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక భౌగోళిక ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉండే రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ రాక్స్ లో నిక్షిప్తమై ఉన్న చరిత్రను తెలుసుకునే శాస్త్రవేత్తలు జియాలజిస్టులు. ఇక్కడ మీకు ఐడియా రావాలి. సో దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ యొక్క ప్రత్యేకత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లొకేషన్ చూద్దాం. సో దేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ప్రపోజ్డ్ సైట్ ఎక్కడ అంటే లంహెతా. ఈ గ్రామీణ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, లంహెతా. ఇటీవల వార్తలు నిలిచిన ఒక గ్రామం, ఒక విలేజ్ లంహెతా. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. లంహెతా గ్రామము జబల్పూర్ సిటీకి అతి సమీపంలోని ఒక గ్రామం. సో ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతానికి, ఈ భౌగోళిక ప్రాంతానికి చాలా హిస్టరీ ఉంది. ఒక పాయింట్ గుర్తుంచుకోండి, అదేంటంటే 1928 ఇయర్లో 1928 సంవత్సరంలో ఒక ప్రముఖ జియాలజీ శాస్త్రవేత్త, తన పేరు హెన్రీ విలియం స్లీమన్. హెన్రీ విలియం స్లీమన్. పర్సన్ పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్, భౌగోళికంగా ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. సో 1928 సంవత్సరం హెన్రీ విలియం స్లీమన్ అనే ఒక జియాలజిస్ట్ లేదా జియాలజీ శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో డైనోసర్స్ కి సంబంధించిన ఫాజిల్స్ ఏవైతే ఉంటాయో, అవశేషాలు, ఆనవాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఐడియా రావాలి. మరి దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ లంహెతా అనే గ్రామీణ ప్రాంతం ఉంటుంది కదా, ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి జియోలాజికల్ హెరిటేజ్ ని కాపాడడం అండ్ జియోలాజికల్ హెరిటేజ్ కి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్, ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. ఆటోమేటిక్ గా ఈ లంహెతా అనే ఒక గ్రామీణ ప్రాంతం, ఈ గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజల ఎకనామికల్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. సో దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి, జియో పార్క్ కి సంబంధించి నిన్నటి రోజున జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. దాదాపు ఎస్టిమేటెడ్ కాస్ట్ 35 కోట్ల రూపాయల ఖర్చుతో 5 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ లంహెతా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి, గుర్తించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇక్కడ లంహెతా గ్రామీణ ప్రాంతం గురించి గుర్తుంచుకోండి. ఇప్పటికే యునెస్కో ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. జియోలాజికల్ గా ఇంపార్టెంట్ సైట్ అని చెప్పేసి యునెస్కో గుర్తింపు పొందిన లంహెతా గ్రామంలో దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ ఏర్పాటు కానుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా మధ్యప్రదేశ్ ఇంపార్టెంట్ స్టేట్. మధ్యప్రదేశ్ చరిత్రను కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా అంతరించిపోయిన జీవజాతులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం అంతరించిపోయిన జీవజాతులుగా చాలా జంతువుల గురించి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఒకప్పుడు ఉండేవి అని. సో అలాంటిది ఇప్పుడు అంతరించిపోయిన జీవులు ఏవైతే ఉంటాయో ఒకప్పుడు ఆ జీవులన్నిటికీ కూడా, చాలా జీవులకు కూడా ఆవాసం మధ్యప్రదేశ్ రాష్ట్రం. ప్రస్తుతం మనం తరచూ కునో అనే ఒక నేషనల్ పార్క్ పేరుని డిస్కస్ చేయడం జరుగుతుంది. కునో నేషనల్ పార్క్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఎందుకు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది? ఎగ్జాంపుల్, మనకు ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే ఉంటాయి, భారతదేశంలో ఒక్క చిరుత పులి కూడా లేదు. భారతదేశంలో చీతాస్ అనేవి లేవు. భారతదేశంలో కనిపించేవి లెపర్డ్స్ మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా అని చెప్పాము, స్టేటస్ ఆఫ్ చీతా ఇన్ ఇండియా లేదు. సో భారతదేశంలో ఒక్క చిరుత పులి కూడా లేదు. 1952లో భారత ప్రభుత్వం చీతాస్ ని ఇండియాలో ఎక్స్టింక్ట్ గా ప్రకటించింది, అంతరించిపోయినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అలా అంతరించిపోయిన చీతాస్ చివరిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఏదైతే ఉంటుందో
ఉంటుందో అక్కడ ఉండే కునో అనే ఏరియాలో కనిపించడం జరిగింది. అందుకే ఈ ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తూ భారత ప్రభుత్వం ఆఫ్రికా నుండి దాదాపు 15-16 చీతాలను తీసుకురానుంది భారతదేశానికి. నెక్స్ట్ 5 years కి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధం చేశారు MOEFCC వారు. సో అందులో భాగంగా భారతదేశానికి ఆఫ్రికా నుండి తరలి రానున్న చీతాస్ ఏవైతే ఉంటాయి వాటిని కునో నేషనల్ పార్క్ లో పొందుపరచబోతున్నారు. కునో నేషనల్ పార్క్ లో వాటికి ప్లేస్ ఇవ్వబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. గ్వాలియర్, ఓర్చా కానివ్వండి. గ్వాలియర్, ఓర్చా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న 2 ప్రాంతాలు ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొందింది. అట్ ద సేమ్ టైం హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ ఆఫ్ యునెస్కోకి ఎంపికై వార్తనిచ్చిన భారతదేశంలోని 2 నగరాలు గ్వాలియర్, ఓర్చా. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీంబెట్కా కేవ్స్ హిస్టారికల్ గా ఇంపార్టెన్స్ ఉన్న గుహలు భీంబెట్కా కేవ్స్, ఇదొకటి ఇంపార్టెంట్. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హిస్టరీ రిలేటెడ్ ప్లేసెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి అనే విషయంలో వార్తలు నిలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి హమారా ఘర్ హమారా విద్యాలయ అనే ఒక ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, ఇలాంటివి. అండ్ ఫుడ్ అడల్ట్రేషన్ కానివ్వండి, డ్రగ్ అడల్ట్రేషన్ కానివ్వండి, చేసేవారు ఎవరైతే ఉంటారో లిక్కర్ అడల్ట్రేషన్ కానివ్వండి, అంటే కల్తీ మద్యం విక్రయించే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంలో కూడా ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. వీటన్నిటి లింక్ చేసుకొని అండ్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో రోకో టోకో కానివ్వండి, 1 మాస్క్ మెనీ లైఫ్స్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, మాస్క్ నహితో బాత్ నహి, మాస్క్ నహితో సామాన్ నహి, ఇలాంటి ప్రోగ్రామ్స్ తో తరచూ వార్తలు నిలుస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ టాపిక్ కి సంబంధించి ఈ రోజు ఏదైతే ఉంటుందో రానున్న పోటీ పరీక్షలో టు ద పాయింట్ ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే లమ్హెతా. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు లడక్ కేంద్రపాలిత ప్రాంతం మరొక ఫెస్టివల్ తో వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి తరచు ఏదో ఒక ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా లొసార్ ఫెస్టివల్ కానివ్వండి, లొసార్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ హెమిస్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు వార్తలు నిలిచిన లడక్ కి సంబంధించి బుద్ధిస్టులకి సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ వార్తలు ఇచ్చింది. ఆ ఫెస్టివల్ ఏంటంటే స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్. స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా ఒకే ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. మన సంస్కృతికి సంబంధించి పండుగలు కానివ్వండి, ఆచార వ్యవహారాల పైన కూడా పోటీ పరీక్షలు ప్రశ్నలు చూస్తాము. సో ఇటీవల వార్తలు ఇచ్చిన స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్ ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. లడక్ కి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇది 2 days ఫెస్టివల్. యాక్చువల్ గా టిబెటన్ లూనార్ క్యాలెండర్ ఉంటుంది కదా, టిబెటన్ లూనార్ క్యాలెండర్ అంటే ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క మతాన్ని నమ్మేవారు ఎవరైతే ఉంటారో, మతం అంటేనే నమ్మకం, అలా మతాన్ని బిలీవ్ చేసేవారు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క క్యాలెండర్ని బిలీవ్ చేస్తారు అన్నట్టు. హిందూ మతానికి సంబంధించిన ఒక క్యాలెండర్ ఉంటుంది, అండ్ ఇస్లాం మతానికి సంబంధించిన ఒక క్యాలెండర్ ఉంటుంది, మరియు క్రిస్టియానిటీకి సంబంధించి ఒక క్యాలెండర్ ఉంటుంది. అలా బౌద్ధ మతానికి సంబంధించి వారు నమ్మే క్యాలెండర్ టిబెటన్ లూనార్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ లో 11th month లోని 28, 29 days 2 days ఈ స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్ ని నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా బౌద్ధ మతస్థులను గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సీజనల్ చేంజ్ ని ఉద్దేశించే ఒక పండుగ. సీజనల్ చేంజ్ అంటే ఏంటంటే కాలం మార్పు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వింటర్ లో ఉన్నాం, సో చలికాలం అన్నట్టు. చలికాలం నుండి ఎండాకాలం సమీపం ఏదైతే ఉంటుందో, ఎండాకాలంలోకి ప్రవేశించే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని అంటే వింటర్ టు సమ్మర్ లోకి మనం ఎంటర్ అవుతున్నామని చెప్పేసి ప్రత్యేకంగా బౌద్ధ మతస్థులు జరుపుకునే ఒక ఫెస్టివలే స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్. ప్రత్యేకంగా ఫేస్ కి మాస్కులు ధరించేసేసి నృత్యాలు ప్రదర్శిస్తూ సాంగ్స్ పాడుతూ చాలా అంగరంగ వైభవంగా లడక్ ప్రాంతంలోనే కాదు మన చుట్టుపక్కల దేశాల్లో కూడా, ముఖ్యంగా బౌద్ధ మతాన్ని ఆచరించే దేశాల్లో కూడా ఈ పండుగని మనం చూడడం జరుగుతుంది. మన భారతదేశానికి సంబంధించి మాత్రం ఇటీవల లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మోన్పా కమ్యూనిటీ, మోన్పా అనే ఒక వర్డ్ ని తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను. మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ అని చెప్పాను. హ్యాండ్ మేడ్ పేపర్
చాలా హిస్టరీ ఉన్న ఒక పేపరు, 1000 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఒక పేపరు 100 సంవత్సరాల క్రితం మూతపడింది. బ్రిటిష్ వారు దీన్ని పక్కన పెట్టేసేశారు. అలాంటిది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇటీవల ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేశారు. అలా మోన్పా అనేది ఒక ట్రైబల్ గ్రూప్ లేదా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. ఇటీవల తరచూ అపటానీ కమ్యూనిటీ వార్తలు నిలుస్తోంది. ఇక్కడ మోన్పా కమ్యూనిటీ ప్రజలు ప్రతి ఏటా కూడా నిర్వహించుకునే దాదాపు 15 రోజులు నిర్వహించుకునే ఒక పండుగ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ పండుగ పేరు గుర్తుంచుకోండి. సో తోర్గ్యా ఫెస్టివల్, తోర్గ్యా ఫెస్టివల్ లేదంటే తవాంగ్ తోర్గ్యా ఫెస్టివల్, తవాంగ్ తోర్గ్యా ఫెస్టివల్ లేదా తోర్గ్యా ఫెస్టివల్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోన్పా అండ్ తవాంగ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు నిర్వహించుకునే ఒక పండుగ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది వారి చరిత్రకి సంబంధించి, మైథాలజీకి సంబంధించి, వారి చరిత్రకి సంబంధించిన కొన్ని ఇతివృత్తాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో ప్రజల్లో చెప్పడం జరుగుతుంది. 15 రోజుల పాటు ప్రత్యేకంగా మాస్కులు ధరించి నృత్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యేకమైన వంటకాలను, ప్రత్యేకమైన పానీయాలను తీసుకుని ఒక పండుగ. నార్త్ ఈస్ట్ కి సంబంధించిన ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి ఫెస్టివల్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి కాక్ బరౌక్ ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నార్త్ ఈస్ట్ కి సంబంధించిన ఫెస్టివల్స్ ఏవైతే వార్తలు ఇస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఈ ఫెస్టివల్స్ పైన ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. జస్ట్ గుర్తుంచుకోండి, తవాంగ్ తోర్గ్యా లేదా తోర్గ్యా ఫెస్టివల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అపటానీ ట్రైబల్ కమ్యూనిటీ వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా అపటానీ ఫ్యాబ్రిక్ విషయంలో వారు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని అడుగుతున్నారు. అండ్ ఇటీవల అపటానీ ప్రాంతంలో బయటపడిన ఒక పురాతన, ఒక కొత్త రకమైన గెకో వెరైటీ, ఒక లిజార్డ్ వెరైటీ గురించి లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ తో మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్ అనగానే జీరో వ్యాలీ. ఏ రాష్ట్రము? అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇటీవల పరశురామ్ కుండ్ అనే ఒక ప్రాంతం వార్తలు నిలిచింది. సో ఇటువంటి అండ్ లాస్ట్ టైం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సోలాంగ్ ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఫిబ్రవరి 1 అంటే నిన్నటి నుండి రానున్న ఫిబ్రవరి 7వ తేదీ వరకు సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్ ని కండక్ట్ చేస్తున్నారు. సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్. దేని సేఫ్టీ అవేర్నెస్ కి సంబంధించి అంటే యూపీఐ. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, మనం ప్రస్తుతం చూడండి క్యాష్లెస్ ఎకానమీ వైపు పయనిస్తున్నాం. ఎక్కడైనా కూడా చిన్న 10 రూపీస్ 20 రూపీస్ ఏదైనా ఐటెంని పర్చేజ్ చేసినా కూడా మనం ఏం చేస్తున్నాము, లిక్విడ్ క్యాష్ ఇచ్చే కంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇలాంటి ద్వారా మనం ఇస్తున్నాం. ఆన్లైన్ విధానంలో మనం సెండ్ చేస్తున్నాం. అలా ఆన్లైన్ విధానంలో మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూపీఐ మాధ్యమం ద్వారానే మనం పంపిస్తాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో చాలా మంది కూడా ఆన్లైన్లో మనీని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, ఆన్లైన్లో మనీని సెండ్ చేసేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కొంతమంది తప్పుగా స్కాన్ చేసేసి కానివ్వండి, తప్పు నెంబర్ని టైప్ చేసేసి కానివ్వండి మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలా ఒకసారి మన అకౌంట్ నుండి మనీ మాయమైందంటే మళ్ళీ రాదు. సో అలాంటిది భారతదేశంలో యూపీఐకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏవేవైతే ఉంటాయో వాటిపైన స్పెషల్ అవేర్నెస్ మరియు యూపీఐకి సంబంధించి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ని తెలియజేసే విధంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు సేఫ్టీ అండ్ అవేర్నెస్, యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నారు. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ మొత్తాన్ని కూడా సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్ గా కూడా ప్రకటించారు. గుర్తుంచుకోండి, జస్ట్ అవేర్నెస్ మాత్రం దేశంలో ఈ వారం రోజుల పాటు చెప్పబోతున్నారు. సో సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన సంస్థ, పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన ఒక సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్ళపడం జరిగింది అక్విజిషన్కి సంబంధించి. అదేంటంటే టాటా ప్రాజెక్ట్, టాటా స్టీల్ ప్రాజెక్ట్స్. టాటా సంస్థ ఇటీవల టాటా గ్రూప్ తరచూ వార్తలు ఇస్తుంది. టాటాస్ ఎయిర్ ఇండియాని కూడా హస్తగతం చేసుకున్నారు. సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా అనే అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టాటా స్టీల్
ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు ఒడిషా రాష్ట్రంలోని ఒక పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న ఒక సంస్థని అక్వైర్ చేసుకున్నారు. ఆ సంస్థ పేరు ఏంటంటే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒడిషా రాష్ట్రంలో ఉంది ఈ సంస్థ మొత్తం కూడా. సో నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు నష్టాలను చూస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థని 2020 సంవత్సరంలోనే మూసివేయడం జరిగింది. అలా నష్టాల్లో ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైవేట్ లిమిటెడ్ ని 12,100 కోట్ల రూపాయలకు టాటా స్టీల్ ప్రాజెక్టు వారు తీసుకోవడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఒక సంస్థ మరొక సంస్థచే కొనుగోలు చేయబడి వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి ప్రభుత్వం నుండి. అండ్ నెక్స్ట్, సో మరణ శిక్షలకి సంబంధించిన ఒక నివేదిక వార్తలు నిలిచింది. భారతదేశంలో గడిచిన సంవత్సరం 2021 సంవత్సరం ఎన్ని మరణ శిక్షలు పడ్డాయి, ఎంతమంది ఖైదీల పైన మరణ శిక్ష, హ్యాంగ్ టు డెత్ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ విధించడం జరిగిందని చెప్పి ఒక నివేదిక. 2021 సంవత్సరంలో భారతదేశంలో మరణ శిక్ష పడ్డ ఖైదీల సంఖ్యనట 144 అంట. ఇక్కడ ఈ సర్వే చేసిన సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఆ సంస్థ పేరు ఏంటంటే ముఖ్యంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని ప్రాజెక్ట్ 39A అనే సంస్థ. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆ సంస్థ పేరు ఏంటంటే డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. జస్ట్ సంస్థ పేరు ఏంటంటే మనకు భారతదేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నేషనల్ లా యూనివర్సిటీ పరిధిలో ప్రాజెక్ట్ 39A కింద ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్ట్. డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్ట్. డెత్ పెనాల్టీ అంటే ఏంటి? క్యాపిటల్ పనిష్మెంట్, ఉరి శిక్ష, మరణ శిక్ష పడ్డ ఖైదీలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ప్రతి ఏటా కూడా నేషనల్ లా యూనివర్సిటీ వారు ఈ నివేదికను విడుదల చేస్తారు. ఈ నివేదికలో ఏం చెప్పారంటే గడిచిన సంవత్సరం 2021 సంవత్సరంలో మరణ శిక్షలు పడిన ఖైదీలు భారతదేశంలో ఎంతనట అంటే 144 దేశవ్యాప్తంగా మొత్తం కూడా. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 34 మరణ శిక్షలు అనేవి వార్తనిచ్చాయి. 34 మరణ శిక్షలు పడిన ఖైదీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారని గుర్తుంచుకోండి. అంటే అతి త్వరలో వీరికి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ని ఇవ్వబోతున్నారు, ఉరికమ్మం ఎక్కబోతున్న ఖైదీలు ఉన్నవారు అన్నట్టు. సో అలా 2021 సంవత్సరంలో మరణ శిక్ష పడిన ఖైదీలు 144. మరియు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 13 మంది, అంటే గడిచిన సంవత్సరంలో 13 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెషన్స్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాపిటల్ పనిష్మెంట్ ని వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఒకే ఒక క్యాపిటల్ పనిష్మెంట్. జస్ట్ గుర్తుంచుకోండి, ఇలాంటి రిపోర్ట్స్ ఏమైనా వార్తలు ఇస్తే ఆ స్టాట్స్ గుర్తుంచుకోండి రీసెంట్ కి సంబంధించి. అలా 2016 సంవత్సరంలో 153 మంది ఖైదీలకు భారతదేశంలో ఉరి శిక్షలు పడితే 2017లో 110, 2018లో 123, 2019లో 104 మంది అండ్ 2020లో చాలా తక్కువగా 78 మంది, 2021 సంవత్సరంలో 144 మంది ఉరి శిక్షను ఎదుర్కోబోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం భారతదేశంలో ఉరి శిక్ష పడిన ఖైదీలు ఎంతమంది అయితే ఉన్నారో మొత్తంగా కంపేర్ చేస్తే మనము 488 మెంబర్స్. అంటే వీరికి ఉరి శిక్ష పడింది కానీ అమలు మాత్రం చేయలేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో 2021లో ఒక్క మరణ శిక్షను కూడా సుప్రీంకోర్టు విధించలేదు. సుప్రీంకోర్టు మాత్రం ఒక్క మరణ శిక్షను కూడా 2021లో విధించలేదు. ఎక్కువగా మరణ శిక్షలు విధించే కోర్టులు సెషన్ కోర్టులు. మనకి కోర్టులలో కూడా డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. సెషన్స్ కోర్టు, సివిల్ కోర్టు అని. సివిల్ కోర్టు అంటే సివిల్ తగాదాలు ఏవైతే ఉంటే ఆస్తి తగాదాలు కానివ్వండి, డౌరీస్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా డిస్ప్యూట్స్ ని రిజల్యూట్ చేస్తూ ఉంటారు. సెషన్స్ కోర్టు అంటే క్రిమినల్ కోర్టులు అన్నట్టు. సో నేరానికి సంబంధించి చాలా మర్డర్ కేసులు కానివ్వండి, క్రిమినల్ సంబంధిత అంశాలను సెషన్స్ కోర్ట్స్ డీల్ చేస్తాయి. సెషన్స్ కోర్ట్సే ఎక్కువగా ఉరి శిక్షలు విధులు చేస్తూ ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హోయసాల. సో హోయసాల మాన్యుమెంట్స్ ఈరోజు వార్తలు నిలిచాయి. హోయసాల కట్టడాలు. హోయసాల అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కర్ణాటక. 11th and 12th సెంచరీకి సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు కానివ్వండి, బేలూరు.
సో బేలూరు ప్రాంతం అనేది చాలా వరకు కూడా ఈ హోయసాల కట్టడాల విషయంలో ఇంపార్టెంట్, చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి హోయసాల కట్టడాలు చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి కదా. ఈరోజు యునెస్కో కూడా గుర్తించాలని చెప్పేసి ఇటీవల భారత ప్రభుత్వం రానున్న సంవత్సరం 2022 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23 సంవత్సరానికి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించండి అని చెప్పేసి ప్రపోజ్ పంపించాలి. యాక్చువల్గా యునెస్కో ప్రపంచవ్యాప్తంగా వారసత్వానికి సంస్కృతికి నెలవుగా ఉన్న కట్టడాలు కానివ్వండి, ప్రాంతాలను కానీ గుర్తిస్తుంది. అలా భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వ సంపద ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. సో 40వది ధోలవీర, 39వది రామప్ప. దాని గురించి మనం గడిచిన సంవత్సరం డిస్కస్ చేశాం. అలా రానున్న రోజుల్లో భారతదేశంలో ఈ సైట్కి కూడా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రపోజల్ పంపాలి, అప్లికేషన్ పెట్టాలి. యునెస్కో సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో వారికి అప్లికేషన్ పంపాలి. అలా నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు సో యునెస్కో వారికి ఒక అప్పీల్ చేశారు. రానున్న రోజుల్లో భారతదేశంలోని హోయసాల కట్టడాలు ఏవైతే ఉంటాయో, హోయసాల టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించని చెప్పేసి ఒక ప్రపోజల్ ని పంపించడం జరిగింది. హోయసాల కట్టడాలు అనగానే ఒకప్పటి హోయసాల రాజులు, మనం చరిత్రలో చదువుతూ ఉంటాం హోయసాల కింగ్డమ్ అని చెప్పేసి. సో హోయసాల కట్టడాలు యునెస్కోకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన జాబితాలో ఉంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైర్ అలారం సిస్టమ్ వార్తలు నిలిచింది. ఫైర్ అలారం సిస్టమ్. సో ఫైర్ అలారం సిస్టమ్ ని భారతదేశంలోని స్కూల్ బస్సుల్లోనూ మరియు టైర్ 3 బస్సుల్లోనూ మ్యాండేటరీ చేస్తూ నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. సో భారతదేశంలో వెహికల్స్ కి సంబంధించి, రోడ్లకి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు మినిస్టర్ గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? నితిన్ జయరామ్ గడ్కరీ గారు నిన్నటి రోజున ఒక ప్రకటన చేశారు. భారతదేశంలోని స్కూల్ బస్సులు ఏవైతే ఉంటాయో, చిన్నపిల్లలకి సంబంధించి స్కూల్కి వెళ్ళడానికి ఉపయోగించే బస్సులు ఏవైతే ఉంటాయో బస్సుల్లోనూ, మరియు టైర్ 3 బస్సులు. టైర్ 3 బస్సులు అంటే ఏం లేదు, లాంగ్ డిస్టెన్స్ బస్సులు అనొచ్చు. ఎగ్జాంపుల్ సుదూర ప్రాంతాలను కలిపే బస్సు సర్వీసులు ఏవైతే ఉంటాయో అందులో ఫైర్ అలారం సిస్టమ్ ని మ్యాండేటరీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఫైర్ అలారం సిస్టమ్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ సో బస్సులు ఏవైతే ఉంటాయో అందులో ఇంజన్స్ ఉంటాయి కదా, ఇంజన్ లో అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. సో అగ్ని ప్రమాదాలు తలెత్తే ప్రమాదాలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బస్సుల్లో ఏవైతే ఉంటాయో, స్కూల్ బస్సుల్లో కానివ్వండి, టైర్ 3 బస్సుల్లో కానివ్వండి, ఇంజన్ లో ఏదైనా డేంజర్ ఇష్యూస్ కనిపించినప్పుడు లేదా ఇంజన్ నుండి మంటలు చెలరేగినప్పుడు ప్రజలందరినీ కూడా, అందులో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫైర్ అలారం సిస్టమ్ పనిచేస్తుంది. సో అలా ఈ ఫైర్ అలారం సిస్టమ్ ఏదైతే ఉంటుందో స్కూల్ బస్సుల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంట. ఏ ఒక్క చిన్న ప్రమాదం తలెత్తినా, అగ్ని ప్రమాదం తలెత్తినా కూడా చాలా మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఫైర్ అలారం సిస్టమ్ ని అన్ని స్కూల్ బస్సుల్లోనూ, టైర్ 3 బస్సు సర్వీసుల్లోనూ, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్నట్టు వీటిలో మ్యాండేటరీ చేస్తూ నిన్నటి రోజున తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి. సీనియర్ సిటిజన్స్ అనగానే మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 గుర్తుకు రావాలి. సో భారతదేశంలోని ఆర్టికల్ 41, రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. సో రాజ్యాంగంలోని పార్ట్ 4 ఏదైతే ఉంటుందో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, దట్ ఈస్ రూలింగ్ అస్. రాజ్యాంగం రాజ్యాలకు ఇచ్చే ఆదేశం, ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశం పార్ట్ 4 ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 సంరక్షణకి సంబంధించి. ఎవరెవరి సంరక్షణ అంటే, ఒకటి వృద్ధులకి సంబంధించిన సంరక్షణ, మరియు ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న ట్రాన్స్జెండర్లు కూడా ఇదే ఆర్టికల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో వృద్ధులకి సంబంధించి కానివ్వండి, మరియు పర్సన్స్ విత్
డిజేబిలిటీ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి సంబంధించి, అండ్ నిరుద్యోగులకి సంబంధించి. సో నిరుద్యోగ వృత్తిని గనక రాజ్యం కల్పించాలి అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 41 ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే రైట్ టు వర్క్ ని ప్రొవైడ్ చేయాలి, పని హక్కుని ప్రొవైడ్ చేయడం అనేది ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత. సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్, వృద్ధుల సంరక్షణ అనేది ఏ ఆర్టికల్లో భాగం అని అడిగితే ఆర్టికల్ 41 అని గుర్తుంచుకోండి. సో వృద్ధులకి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం, రాష్ట్రంలోని వృద్ధులు ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ పాలసీని రూపకల్పన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీని కూడా రూపకల్పన చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. డ్రాఫ్ట్ పాలసీ అంటే ఏంటంటే సో ప్రజాభిప్రాయం ఏదైతే ఉంటుందో కోరడం జరుగుతుంది. సో వృద్ధుల సంరక్షణకు సంబంధించి డ్రాఫ్ట్ పాలసీని విడుదల చేస్తూ వార్తలించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. ఇందులో తమిళనాడు రాష్ట్రంలోని వృద్ధులు ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అన్ని అంశాలు, పెన్షన్ సంబంధిత అంశాలు కానివ్వండి, వృద్ధులకు సంబంధించి రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు సంబంధించి అమలు చేస్తున్న పథకాలే కావచ్చు. సో వృద్ధులకు సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్ వాటన్నిటిని కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి వృద్ధుల సంరక్షణ ధ్యేయంగా ప్రిపేర్ చేసిన ఒక పాలసీ, సీనియర్ సిటిజన్స్ పాలసీ ఆఫ్ తమిళనాడు స్టేట్ ఈరోజు వార్తలించింది. అంటే వృద్ధులకు సంబంధించిన ప్రత్యేక విధానాన్ని ప్రకటించారు. ఇది సోషల్ ఇష్యూస్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇటీవల వృద్ధులకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. సాక్రెడ్ పోర్టల్ సంబంధిత అంశాన్ని చూసాం. సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ అని చెప్పేసి వృద్ధులు ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలకు సంబంధించిన సాక్రెడ్ పోర్టల్ లాస్ట్ ఒక 2 months బ్యాక్ డిస్కస్ చేసాం. అండ్ సేజ్ పోర్టల్, సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజన్ సేజ్ పోర్టల్ గురించి మనం డిస్కస్ చేసాం వృద్ధులకి సంబంధించి. బెల్ ఆఫ్ ఫేత్ అని చెప్పేసి కేరళ రాష్ట్ర పోలీసు వారు వృద్ధుల సంరక్షణకు సంబంధించి ఒంటరిగా నివసించే వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక అంశం బెల్ ఆఫ్ ఫేత్ గురించి డిస్కస్ చేశాం. సో ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల ఎల్డర్ లైన్ అనే ఒక హెల్ప్ లైన్ ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. 14567 అని చెప్పేసి వృద్ధులకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్. సో వీటిని లింక్ చేసుకోండి. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ వార్తలు నిలిచింది డుగాంగ్లకి సంబంధించి. అండ్ ఇటీవల దేశంలోనే అత్యుత్తమ ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, తమిళనాడు స్టేట్ ఎకనామికల్ అడ్వైజరీ కౌన్సిల్. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్థిక పరమైన సలహాలు ఇవ్వడానికి 5 ప్రముఖ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఒక కౌన్సిల్. అందులో చాలా మంది రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, జీన్ రెజ్ గారు కానివ్వండి, ఎస్టార్ డఫ్లో గారు కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ 48 hours లోనే రహదారి ప్రమాదాలకు సంబంధించిన విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వారిని ఆదుకునే ఒక గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇల్లం తెడి కల్వి అండ్ మక్కలైతడి మరుతువం అంటే హెల్త్ ఎట్ డోర్ స్టెప్, ఇల్లమ్మ తెడి కల్వి అంటే ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ సంబంధిత అంశాలు. అండ్ ఇటీవల ముఖ్యంగా మహిళలకు మరియు నాన్ బ్రాహ్మణికల్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. అట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అగ్రికల్చర్ బడ్జెట్ ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ షేరా అనే ఒక మాస్కట్ వార్తలు నిలిచింది. షేరా మాస్కట్ అంటే ఏం లేదు, ఒక గుర్తు అన్నట్టు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిఫరెంట్ మాస్కట్స్ అనేవి వార్తలు నిలుస్తాయి. మాస్కట్ అంటే ఒక చిహ్నం అని గుర్తుంచుకోండి. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అంటున్నాను. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం, ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. అకార్డింగ్ టు ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. అదే కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆర్టికల్ 324 గుర్తుంచుకోండి. సో రాజ్యాంగబద్ధ సంస్థలు. పంజాబ్ రాష్ట్రం రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికలను మనం చూడబోతున్నాం. పంజాబ్ రాష్ట్రంలో ఈ ఫిబ్రవరి మంత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్. అంటే 5 ఏళ్లకు వచ్చేసి జనరల్ ఎలక్షన్స్. సో ఈ 5 ఏళ్ల కాలానికి ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం ప్రజలకు ఉంటుంది. అలా ఓటు హక్కు పైన ప్రత్యేకమైన అవగాహన కల్పించడానికి పంజాబ్ రాష్ట్ర ప్రజల్లో ఓటు యొక్క విలువను తెలియజేయడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వాడుకోవాలి. ఆర్టికల్ 326 రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కు. 18 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా
ఓటు వేయడానికి అర్హులే. అలా ఓటు యొక్క ఉపయోగం, ఓటును ఒక ఆయుధంగా మార్చుకోండి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రంలో ప్రజల్లో కల్పిస్తున్న అవగాహన కార్యక్రమం మరింత పెనెట్రేట్ అవ్వాలని చెప్పేసి షేరా ఒక లయన్ కి సంబంధించిన సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి షేరా మార్కెట్ ని లేదా షేరా మాస్కట్ ని విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదంటే పంజాబ్. సో రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఇందులో 2 పెద్ద రాష్ట్రాలు ఏంటంటే ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి పంజాబ్. ఈ 2 రాష్ట్రాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. అలా మనకి పంజాబ్ రాష్ట్రంలో ఒక మాస్కెట్ ఎన్నికలకు సంబంధించిన అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం. అండ్ నెక్స్ట్ సెహత్ పోర్టల్ మరొకసారి వార్తలు నిలిచింది. సెహత్ ఓపీడీ. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం గురించి గడిచిన మే 28 రోజున 2021 సంవత్సరం గడిచిన సంవత్సరం మే లాస్ట్ వీక్ లో మనం డిస్కస్ చేసాం. సెహాత్ యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చింది చెప్తాను. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన ఓపీడీ సర్వీసెస్, టెలిమెడిసిన్ సంజీవని ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్మీ వారి కోసం, సో మిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉంటారో, రక్షణ రంగంలో పనిచేస్తున్న సైనికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి టెలిమెడిసిన్ సౌకర్యాలే ఈ సెహాత్ ఓపీడీ. సెహాత్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ ఓపీడీ. సో టెలికన్సల్టేషన్, సో మొబైల్ ఫోన్ ఆధారంగా టెలికన్సల్టేషన్ ఆధారంగా వైద్యపరమైన సలహాలు ఇవ్వడం సైనికులకి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఇది మే మంత్ 2021 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది భారతదేశంలోని రక్షణ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి. మరి నిన్నటి రోజున ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మరొక అంశం అదేంటంటే డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్. సో టెలికన్సల్టేషన్ పూర్తయిన తర్వాత ఎక్కడైతే ఈ రక్షణ రంగంలోని సిబ్బంది ఉంటారో వారికి మెడిసిన్స్ ఉంటాయి కదా, వారు ఉన్న ప్రదేశంలోనే డెలివరీ చేయడానికి ఒక వినూత్నమైన అంశాన్ని ప్రారంభించారు నిన్నటి రోజున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఇందులో ఒక అప్డేట్ అని గుర్తుంచుకోండి. అంతకుముందు కేవలం టెలికన్సల్టేషన్ మాత్రమే ఉండే. ఎగ్జాంపుల్, రక్షణ రంగంలో పనిచేసే ఒక సిబ్బంది తనకి ఏదైనా అస్వస్థత చేసిందనుకోండి, జబ్బు చేసిందనుకోండి, టెలికన్సల్టేషన్ ఆధారంగా కన్సర్న్డ్ డాక్టర్తో మాట్లాడేసేస్తారు. అలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, అంటే మనకు మందులకు సంబంధించిన చిట్టా ఉంటుంది కదా, ఇస్తారు. అలా మనం మందులు కొనుక్కునేవారం. ఇప్పుడు ఏంటంటే ఈ సెహాత్లో టెలికన్సల్టేషన్తో పాటు ఎవరైతే సిబ్బంది ఈ సేవలు పొందారో వారికి వారు ఉన్న ప్రదేశంలోనే మెడిసిన్స్ ని కూడా డైరెక్ట్ గా డెలివరీ చేసే ఒక ఇనిషియేటివ్ ని నిన్నటి రోజున ప్రారంభించారని గుర్తుంచుకోండి, సరిపోతుంది రక్షణ రంగానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫోర్టిఫైడ్ రైస్ మరొకసారి వార్తలు నిలిచింది. ఫోర్టిఫైడ్ రైస్. సో ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనే అంశాన్ని మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇస్ డిఫరెంట్, బయో ఫోర్టిఫికేషన్ ఇస్ డిఫరెంట్. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రైస్ అంటున్నారు. రైస్ ని కొన్ని మినరల్స్ ని యాడ్ చేయడం అన్నట్టు. ఇక్కడ ఫోర్టిఫికేషన్ డెఫినేషన్ ఏంటంటే ఫోర్టిఫికేషన్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ డెలిబరేట్లీ ఇంక్రీజింగ్ ద కాంటెంట్ ఆఫ్ అన్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ ని రైస్ కి యాడ్ చేయడం. ఆ మైక్రోన్యూట్రియంట్స్ ఏంటి? విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇలాంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఎసెన్షియల్ గా ఉండే మైక్రోన్యూట్రియంట్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. పంట చేతికి వచ్చిన తర్వాత, రైస్ చేతికి వచ్చిన తర్వాత, రైస్ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫోర్టిఫై చేస్తారు. సో అలా ఎసెన్షియల్ మినరల్స్ ని రైస్ కి యాడ్ చేయడం జరుగుతుంది. బయో ఫోర్టిఫికేషన్ అంటే పంట చేతికి వచ్చినాక జరిగే ప్రక్రియ కాదు. సో పంట ఏదైతే ఉంటుందో పంట కాలానికి ముందు ఆ మొక్కలు ఉంటాయి కదా, వాటిలో జెనెటిక్ మాడిఫికేషన్ చేయడం అన్నట్టు. బయో ఫోర్టిఫికేషన్ అంటే బయాలజికల్ గా చేంజ్ చేయడం. ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ చేయడం ఫుడ్ కి. సో అలా రైస్ ఫోర్టిఫికేషన్ ప్రక్రియను భారత ప్రభుత్వం చేయడమే కాకుండా 2019 సంవత్సరం నుండి భారతదేశంలో ముఖ్యంగా అంగన్వాడీస్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, అలాంటి ప్రోగ్రామ్స్ లో ముఖ్యంగా మనకి పోషణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని పోషక పదార్థాలు ప్రతి వ్యక్తికి అందాలి అని చెప్పేసి ఫోర్టిఫైడ్ రైస్ ని భారత ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 2019 సంవత్సరం నుండి గడిచిన డిసెంబర్ 31 వరకు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు 3.38 lakh మెట్రిక్ టన్స్ ఫోర్టిఫైడ్ రైస్ ని భారత ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసింది అని చెప్పేసి ఇటీవల రిలీజ్ చేయబడిన ఎకనామిక్ సర్వే చెప్తుంది. గుర్తుంచుకోండి, దీనిపైన ఒక పాయింట్ అడగొచ్చు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ ని రైస్ కి యాడ్ చేయడం. ముఖ్యంగా పోషక పదార్థాలు ఏమీ కొరత అనేది ప్రస్తుతం భారతీయుల్లో ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానివ్వండి, మహిళల్లో కానీ చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ రైస్ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఈరోజు తహితి అనే ఒక ఐలాండ్ వార్తలు నిలిచింది. తహితి గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన తహితి ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. పసిఫిక్ ఓషన్లోని ఒక ఐలాండ్. యాక్చువల్గా ఈ ఐలాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి బాధ్యత అంటే ఫ్రెంచ్. సో ఫ్రెంచ్కి సంబంధించి, ఫ్రాన్స్కి సంబంధించి అండర్ కంట్రోల్లో ఉన్న ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ అంటున్నాను, ఐలాండ్ అంటేనే చుట్టూ వాటర్ బాడీ ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది. సో ఈ ఐలాండ్ కోస్టల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇటీవల కొంతమంది డైవింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అందులో 100 to 200 feet మధ్య లోతు ఏదైతే ఉంటుందో పెనట్రేషన్ లోపల డెప్త్లో ప్యాటర్న్స్లో ఒక ప్రత్యేకమైన కోరల్ రీఫ్ని కనుగొనడం జరిగింది. కోరల్ రీఫ్స్ పగడపు దీవులు అంటాం కదా, కోరల్ రీఫ్స్ని అండర్ గ్రౌండ్లో కనుగొనడం జరిగింది. ఇవి చాలా వరకు కూడా అసలు బ్లీచింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, సో క్లైమేట్ చేంజెస్ కానివ్వండి, దీనిపైన ఇంపాక్ట్ జరగలేదు. సో అద్భుతంగా ఉన్నాయి కోరల్ రీఫ్స్ అని చెప్పేసి జస్ట్ కోరల్ రీఫ్స్ ఐడెంటిఫికేషన్ సంబంధిత అంశంతో తహితి ఐలాండ్ వార్తలు ఇచ్చింది. ఇటీవల వార్తలు ఇచ్చిన తహితి ఐలాండ్ ఎక్కడ ఉంటుంది అంటే పసిఫిక్ ఓషన్లోని ఒక చిన్న ఐలాండ్ అని గుర్తుంచుకోండి. సో ఫ్రాన్స్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న ఒక ఐలాండ్. అండ్ ఇక్కడ ఒక కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుగొనడం జరిగింది. ఇటీవల కోరల్ రీఫ్స్ కూడా తరచూ వార్తలు ఇస్తున్నాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎందుకు వార్తలు ఇచ్చింది? ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది లాస్ట్ ఇయర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ జాబితాలో పొందుపరచడం జరిగింది. అంటే ప్రమాదకరంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఆ ట్యాగ్ ని తొలగించడానికి అక్కడ ప్రొటెక్షన్ మెజర్స్ కానివ్వండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ యొక్క సంరక్షణ రెజ్యువేనేషన్ యాక్టివిటీస్ ని ప్రారంభించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ప్రాంతాలపైన కూడా అడగవచ్చు. ఎగ్జాంపుల్ ఇటీవల టోంగా రిపబ్లిక్ తరచూ వార్తలు నిలుస్తుంది. కుక్ ఐలాండ్ అనే ఒక దేశం వార్తలు నిలిచిన మొట్టమొదటి కరోనా కేసు. అండ్ సీ ఆఫ్ మర్మరా కానివ్వండి, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు కానివ్వండి, ఫుకుటోకు ఒకనోబా ఒక ఐలాండ్ కొత్తగా ఫార్మేషన్ అయ్యి వార్తలు నిలిచింది జపాన్కి సంబంధించి, జపాన్ సీలో. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ ఆంటోనియో కోస్టో. ఆంటోనియో కోస్టో గారు ఏ దేశానికి రెండవసారి ప్రధానిగా ఇటీవల ఎన్నికై వార్తలు నిలిచారంటారు. అంటే ఒక దేశానికి సంబంధించి ప్రధానిగా తిరిగి ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఆంటోనియో కోస్టో. ఏ దేశానికి సంబంధించి అంటే పోర్చుగల్. సో పోర్చుగల్ దేశానికి మరొకసారి ప్రధానిగా ఇటీవల ఎన్నికై వార్తలు నిలిచిన పర్సన్ ఆంటోనియో కోస్టో. పర్సన్ సంబంధించి నూతన ప్రధానులు కానివ్వండి, నూతన ఒక దేశానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి అధ్యక్షులుగా కానివ్వండి, అలాంటి పర్సన్స్ వార్తలు నిలిస్తే టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఆంటోనియో కోస్టో పోర్చుగల్ నూతన ప్రధానిగా మరొకసారి వార్తలు ఇచ్చారు. ఇటీవల జియోమారా కాస్ట్రో గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. హోండూరస్ కి సంబంధించి దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళ. అలాంటి వారికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన యాక్చువల్గా బెన్ కూపర్ పర్సన్ పేరు, మనం బెన్ కూపర్ అనే చూస్తాం క్రికెట్కి సంబంధించి. పూర్తి పేరు బెంజమిన్ నికోలస్ కూపర్. బెంజమిన్ నికోలస్ కూపర్ నెదర్లాండ్స్ కి సంబంధించిన వ్యక్తి. నెదర్లాండ్స్ అని పిలిచిన, డచ్ అని పిలిచిన, హాలాండ్ అని పిలిచిన ఒకటే. సో క్రికెట్ కి సంబంధించి బ్యాటింగ్ దిగ్గజం. నెదర్లాండ్స్ అంటేనే చాలా చిన్న జట్టు. సో క్రికెట్ పరంగా చాలా వరకు కూడా చాలా తక్కువగా ఉంటారు. కానీ అటువంటి నెదర్లాండ్స్ నుండి ర్యాంటెన్ డస్కటే కానివ్వండి, కొంతమంది అద్భుతమైన ఆటగాళ్ళు వచ్చారు, ఇటీవల కాలంలో తెరపైకి వస్తున్నారు. అలా నెదర్లాండ్స్ సంబంధించిన వన్ ఆఫ్ ద టాప్ రన్ స్కోరర్, టాప్ రన్ గెట్టర్ బెంజమిన్ నికోలస్ కూపర్ ఇటీవల క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. క్రీడలకి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన వ్యక్తులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ సో ఉన్నతి హుడా అండ్ కిరణ్ జార్జ్ ఇద్దరు పర్సన్స్ ఇటీవల మన దేశీయంగా ముగిసిన ఒడిషా బ్యాడ్మింటన్ ఓపెన్ 2022 విజేతలుగా వార్తలు నిలిచిన ఇద్దరు పర్సన్స్. విజేతల పేర్లు గుర్తుంచుకోండి దేశవాళీ టోర్నీకి సంబంధించి. అదే అంతర్జాతీయ టోర్నీలు అయితే రన్నర్ల పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉన్నతి హుడా విమెన్స్ సంబంధించి విమెన్స్ సింగిల్స్ విజేతగా, బ్యాడ్మింటన్ సంబంధించి ఒడిషా బ్యాడ్మింటన్ ఓపెన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో విజేతగా వార్తలు ఇచ్చారు. అండ్ కిరణ్ జార్జ్ ఏమో పురుషుల సింగిల్స్ కి సంబంధించి విజేతగా వార్తలు ఇచ్చారు. క్రీడలకి సంబంధించి దేశవాళీ టోర్నీలకి సంబంధించి.
సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ వచ్చేసేసి మనకు దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో లడక్ కేంద్రపాలిత ప్రాంతం వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకలు అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పండుగలు ఏవైతుంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తోర్గ్యా ఫెస్టివల్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. అండ్ టాటా స్టీల్ గ్రూప్ వారు టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నీలాచల్ ఇస్పాత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ని 12,100 కోట్ల రూపాయలకు హస్తగతం చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో గడిచిన సంవత్సరంలో నమోదైన మరణ శిక్షలకి సంబంధించి వార్తలు ఇచ్చిన సర్వే ఎవరు చేశారో దీనిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పాను. 2016 నుండి 2021 వరకు మరణ శిక్షలకు సంబంధించిన నివేదిక. అండ్ హోయసాల కర్ణాటక రాష్ట్రంలోని హోయసాల ఏదైతే ఉంటుందో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించండి అని చెప్పేసి ఈ సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు యునెస్కోకి ఒక లేఖను రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కూల్ బస్సుల్లోనూ టైర్ 3 బస్సుల్లోనూ ఫైర్ అలారం సిస్టమ్ ని మ్యాండేటరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కి సంబంధించి సీనియర్ సిటిజన్స్ సంరక్షణకి సంబంధించి వృద్ధుల పాలసీ వృద్ధుల విధానాన్ని విడుదల చేస్తూ డ్రాఫ్ట్ పాలసీని విడుదల చేస్తూ తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది. షేరా అనే ఒక మాస్కెట్ ని విడుదల చేస్తూ మాస్కెట్ తో ప్రజల్లో ఓటు హక్కుకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్తున్న రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెహాత్ 2021 సంవత్సరం మే మాసంలో ప్రారంభమైన సెహాత్ ఏదైతే ఉంటుందో ఓపీడీ సర్వీసెస్ టెలి కన్సల్టేషన్ మెడిసిన్ సర్వీసెస్ సంబంధించి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ అనే ఒక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి, ఫోర్టిఫైడ్ రైస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 2019 నుండి 2021 వరకు ఎంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైస్ ని డిస్ట్రిబ్యూట్ చేసిందో డిస్కస్ చేశాం. అండ్ తహితి అనే ఒక ఐలాండ్ ఏదైతే ఉంటుందో తహితి అనే ఒక ద్వీపానికి ఆనుకుని ఉన్న కోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ బయట గుర్తించిన ఒక కోరల్ రీఫ్ కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఆంటోనియో కోస్టా పోర్చుగల్ కి మరొకసారి ప్రధానిగా వార్తలు ఇచ్చారు. అండ్ బెంజమిన్ నికోలస్ కూపర్ క్రీడకి వీడ్కోలు పలుకుతూ క్రికెట్ కి సంబంధించి నెదర్లాండ్స్ దిగ్గజం బ్యాటింగ్ ఆల్రౌండర్ వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల ముగిసిన ఒడిషా బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతలుగా వార్తలు ఇచ్చిన ఉన్నతి హుడా అండ్ కిరణ్ జార్జి గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.